హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ రాహుల్ టాక్స్ ఫ్రమ్ ఇంగ్లాండ్. ఇప్పుడే అందిన తాజా వార్త ఏంటంటే మనకి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్. అసలు ఎన్టీఆర్ ఏం మాట్లాడతాడు, సో కొరటాల శివ ఏం మాట్లాడతాడు, దీనికి ముఖ్య అతిథిగా ఇంకొక విశిష్ట అతిథిగా వచ్చిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఏం మాట్లాడతాడు అనేది. ఎందుకంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ దేవర నామ సంవత్సరంగా ప్రకటించాడు. దేవర చేసే విస్ఫోటనం ఎలా ఉంటుంది ఏంటనేది త్రివిక్రమ్ మాటల్లో మనం అప్పుడే ఉన్నాం. మీరు ఖచ్చితంగా ఇది దేవరనామ సంవత్సరంగా మీరు ప్రకటించవచ్చని కొండ బద్దలు చేసుకుంటాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. కాకపోతే అభిమానులు నిరుత్సాహపరిచిన విషయం ఏంటంటే దేవరా ప్రీ రిలీజ్ అనేది క్యాన్సిల్ అయింది. నో హోటల్లో పెట్టిన దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అవ్వటం జరిగింది. అసలు ఎందుకు క్యాన్సిల్ అయిందని మనం చూసుకుంటే అక్కడికి వచ్చిన క్రౌడ్ పుల్లర్. నేను ఇంతకు ముందే చెప్తున్నాను, ఎన్టీఆర్కు ఉన్న మాస్ ఇమేజ్ ఏ హీరోకి లేదు ఇప్పుడున్న తరంలో. ఎన్టీఆర్ అనేది ఒక మాసెస్, మ్యాన్ ఆఫ్ మాసెస్ అని మనం చెప్పుకోగలం. తన స్థాయిగా తన కాళ్ళ మీద తను నిలబడి ఇప్పుడు వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ వెల్ రెప్యూటెడ్ మోస్ట్ వాంటెడ్ తెలుగు హీరో. ఈ దేవరాతో తెలుగు హీరో కాకుండా దేవరాతో హిట్ అవుతే ఇండియన్ సినిమా హీరోగా మోస్ట్ వాంటెడ్ ఇండియన్ సినిమా హీరో అవుతాడు. బట్ అక్కడ ఏం జరిగింది అంటే దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆశించిన క్రౌడ్ ఒకటి, వాళ్ళు వస్తారనుకున్న క్రౌడ్ ఒకటి, దానికి మించి 4-5-10 రెట్లు క్రౌడ్ వచ్చింది. పాస్లు ఉన్న వాళ్ళని లోపలికి అలౌ చేయటమే కాకుండా పాస్ లేని వాళ్ళు కూడా వచ్చారన్నమాట. అంటే అంత పెద్ద క్రౌడ్ వచ్చింది. 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటకలో నుంచి వచ్చిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. అంటే ఎన్టీఆర్కి అంత క్రేజ్ ఫాలోయింగ్. నేను ఎప్పుడో చెప్పాను, ఎన్టీఆర్ ఈజ్ అ ఫ్యూచర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఖచ్చితంగా చెప్పగలను. ఇంకోటి చూసుకుంటే మనం ఆంధ్ర వాళ్ళ ఫంక్షన్ చూసాం గుడివాడలో. ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ బిగ్గెస్ట్ హ్యాపెండ్ ఆడియో ఫంక్షన్ ఇన్ ఎంటైర్ గ్లోబ్ అని నేను చెప్పగలను. నాట్ ఓన్లీ ఇండియన్ సినిమా, మనం ప్రపంచవ్యాప్తంగా మనం ఉన్న భూమి మీద ఎన్టీఆర్ ఒక సినిమా జరిగిన ఈవెంట్కి సంబంధించిన ఈవెంట్ ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎవరికి జరిగిందంటే అది కేవలం నందమూరి తారక రామారావుకే జరిగిందని నేను చెప్పగలను. అలాంటి ఈవెంట్ని ఇప్పుడు వాళ్ళు క్రియేట్ చేయదలుచుకున్నారు. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఫస్ట్ ఏం చేశారంటే ఒక పర్మిషన్ అవుట్డోర్స్లో పర్మిషన్ ఇచ్చారు. మీకున్న క్రేజ్కి ఎన్టీఆర్ ఉన్న సినిమాకి పోలీసులు ఏం చేశారంటే, పోలీసులు అన్ని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉంటాయి వాళ్ళకి, ఖచ్చితంగా ప్రతిదీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ మీద బేస్డ్ అయ్యి రన్ అవుతుంది. వాళ్ళు ఏం చేశారంటే సినిమాస్ 6 ఏళ్ళ తర్వాత వస్తుంది సోలో హీరోగా. అంటే RR వచ్చి 3 సంవత్సరాలు అవుతున్నా కానీ ఒక సోలో హీరోగా ఎన్టీఆర్ 6 సంవత్సరాల తర్వాత వస్తున్నాడు. 6 సంవత్సరాల తర్వాత వచ్చిన తర్వాత ఈ క్రౌడ్ని అనేది మేము మేనేజ్ చేయడం కుదరదు, మీరు ఇండోర్లోనే ఒక లిమిటెడ్ గ్రూప్ ఆఫ్ పీపుల్తో పెట్టుకోవాలని పోలీసుల సూచనల మేరకు సినిమా ప్రొడ్యూసర్స్ వాళ్ళు ఏం చేశారంటే నోవోటల్ ప్లాన్ చేశారు లిమిటెడ్ ఆడియన్స్తో. బట్ నోవోటల్ అతలా కుతలం అయిపోయి నోవోటల్ ఉన్న యొక్క ఏరియా, ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతున్న ఏరియాలో కూడా అంతా చిందర చేసేసి ఫర్నిచర్ అంతా ధ్వంసం చేశారు. బట్ ఇది ఇలా చేసి ఉండకూడదు. బట్ ఎన్టీఆర్కి ఒక రకంగా ఇది అంతమంది అభిమానులు పొంది ఒక నందమూరి ఫ్యామిలీ నుంచి ఒక నిజమైన నందమూరి తారక రామారావు వారసుడిగా నిలుస్తున్నాడంటే ఎన్టీఆర్కి ఒక రకంగా ఇది తను ఆనందంగానే భావిస్తాడు. ఇప్పుడు నేను మెగా ఫ్యామిలీ అభిమానిని. ఎన్టీఆర్ అంటే నాకు ఎక్కడో కన్సర్న్. ఎందుకంటే తను నిలదొక్కుని ఒక వెలవేయబడ్డ ఫ్యామిలీ నుంచి వెలివేసిన వాడిగా ఇప్పుడు అందరి వాడిగా నిలుస్తున్నాడంటే ఎన్టీఆర్ హీజ్ అన్ ఇన్స్పిరేషన్. అలాంటి వాళ్ళకి కష్టార్జితం వచ్చిన వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు నమ్మిన సిద్ధాంతం, వాళ్ళు నమ్మిన కమిట్మెంట్, పని పట్ల శ్రద్ధ, ఇవన్నీ ఎన్టీఆర్లో ఉండటం ఒక గొప్పగా ఉన్న పని అని మనం చెప్పగలం ఖచ్చితంగా. కాకపోతే ఎన్టీఆర్ ఒక వీడియో రిలీజ్ చేశాడు అభిమానులకి. ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అవ్వడానికి గల కారణాలు ఇవన్నీ ఎన్టీఆర్ చెప్పడం. బట్ ఇంకోటి నేను ఆశిస్తున్నది ఏంటంటే దేవరా సక్సెస్ అయిన తర్వాత వెంటనే కొన్ని రోజుల తర్వాత ఎక్కడో ఒకటి సక్సెస్ మీట్ ఒక భారీ ఎత్తున తెలుగు స్టేట్స్లో పెడితే, ఇంకెక్కువ ఆంధ్రప్రదేశ్లో పెడితే ఇంకా క్రౌడ్ ఫ్యాన్స్ వాళ్ళందరూ
ఆనందపడతారు ఖచ్చితంగా అని నేను ఖచ్చితంగా ఆశిస్తున్నాను. బట్ వచ్చిన ఫ్యాన్స్ ఏంటంటే వాళ్ళు నిరుత్సాహపడిన క్రౌడ్ పుల్ అయిపోయారు, బాగా లోపలికి చొచ్చుకుపోయారు అనమాట. అప్పుడు ఏంటంటే సెక్యూరిటీ రీజన్స్ వస్తాయి. ఎవరు ఒకళ్ళ మీద ఏదో ఒక సెక్యూరిటీ వాళ్ళంతా ఆడియన్స్ పైకి రావటం, వాళ్ళకున్న ప్రేమ ద్వారా ఇవన్నీ సెక్యూరిటీ రీజన్స్ పక్కన ఈజ్ అ బిగ్ ఎన్టీ రామారావు అక్కడ, నందమూరి తారక రామారావు ఉన్నాడు అక్కడ. ఈజ్ అ ఫ్యూచర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని నేను గట్టిగా చెప్పగలను. ఎందుకంటే నా పాత వీడియోలో కూడా చేశారనమాట. నందమూరి తారక రామారావు అనే అతను ఆంధ్రప్రదేశ్కి కాబోయే ఫ్యూచర్ చీఫ్ మినిస్టర్ అని నేను ఖచ్చితంగా కొండబద్దలు చెప్పగలను. బట్ తనకు ఇలాంటి క్రౌడ్ పుల్లింగ్ టైంలో తనకి ఏదైనా థ్రెట్ అవుద్ది లేదా సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి ఏదో ఒకటి అవుద్దనే తప్ప ఈ ప్రీ రిలీజ్ క్యాన్సిల్ అయింది. బట్ గెస్ట్ వాళ్ళందరూ వచ్చారు, వాళ్ళందరూ వెనక్కి తిరిగి వెళ్ళిపోవడం జరిగింది. చిన్నబాబు గారు కానీ, త్రివిక్రమ్ శ్రీనివాస్ కానీ, నాగవంశీ కానీ, కొరటాల శివ, వీళ్ళందరూ మెయిన్గా క్రౌడ్ని కంట్రోల్ చేయలేకపోవడం వల్లే ఈ ప్రీ రిలీజ్ అనేది క్యాన్సిల్ అయింది. బట్ ఆల్ ద బెస్ట్ ఫర్ దేవరా. ఇట్ గోనా రిలీజ్ ఆన్ 27th. ఖచ్చితంగా నేను 27th ఈ సినిమా చూస్తాను. ఖచ్చితంగా నేను రివ్యూ ఇస్తాను. మీరు మర్చిపోకుండా స్టే ట్యూన్ అవ్వండి, నా ఛానల్ని మీరు ఫాలో అవ్వండి. ఖచ్చితంగా ఎవరైతే చూస్తున్నారో కొత్తగా మన ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. ఖచ్చితంగా యూకే నుంచి దేవరా రిలీజ్ అనేది రివ్యూ అనేది మీకు ఇస్తాను, జెన్యున్ రివ్యూ అనేది ఇస్తాను. ఒక మెగా అభిమానిగా చెప్తాను. ఎన్టీఆర్ అనేవాడు నాకు ఒక సైడ్ కార్నర్. ఎందుకంటే ఒక నార్మల్ ప్రతి వ్యక్తికి ఎన్టీఆర్ ఈజ్ అన్ ఇన్స్పిరేషన్. ఒక ఫ్యామిలీ నుంచి వెలివేయబడ్డ ఇప్పుడు మోస్ట్ సెలబ్రేటెడ్ హీరో అవుతున్నాడంటే గల కారణం తన యొక్క హార్డ్ వర్క్, తన యొక్క డెడికేషన్. ఖచ్చితంగా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్, ఫాలో మై కంటెంట్. అండ్ ఎవరైతే వీడియో కొత్తగా చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 27న మీరు ఖచ్చితంగా స్టే ట్యూన్ అవ్వండి. యూకే నుంచి, లండన్ నుంచి దేవరా రివ్యూ అనేది ఖచ్చితంగా ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రాహుల్ టాక్స్ ఫ్రమ్ ఇంగ్లాండ్. థ్యాంక్ యూ. జై హింద్.